పాకిరెడ్డి శంకర్, నేను పెరకపల్లి గ్రామ రైతును. గతంలో దాదాపుగా మా రైతులందరూ పచ్చని పంట పొలాలు వేసుకొని సస్యశ్యామలంతో ఎంతో సుఖ సంతోషాలతోటి రైతులందరూ జీవనం గడిచినటువంటి పరిస్థితులు ఉండే. అటువంటి పరిస్థితుల నుంచి ఈ మధ్యకాలంలో దాదాపు 2004 సంవత్సరంలో శాంతిగని అనేటువంటి కోల్ మైను అది లాంగ్వాల్ ప్రాజెక్టును ప్రారంభించి ఆ లాంగ్వాల్ ప్రాజెక్టు కొనసాగించడం వల్ల భూగర్భంలో ఉన్నటువంటి బొగ్గును మొత్తము వెలికి తీయడం వల్ల భూగర్భంలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా భూమిలోకి ఇంకిపోయి పంట పొలాలకు నీరందనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా చెరువులు, కుంటలు, బావులు, బోరు బావులు కూడా మొత్తం ఎండిపోయినాయి. దీనికి ముఖ్యమైన కారణము సింగరేణి బొగ్గు గని లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రారంభించడం వల్లనే జరుగుతుంది. అంతకుముందు మేము ఎంతో దాదాపుగా బాయిలు తవ్వుకొని వ్యవసాయం నడిపించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత కొందరము ఆర్థిక పరిస్థితి లేనటువంటి వాళ్ళు 3-4 ఎకరాలు ఉంటే ఓ ఎకరం భూమిని అమ్ముకొని బోరుబావిని తవ్వించుకొని ఓ ₹1,00,000 ఖర్చు పెట్టుకొని బోరుబావిని తవ్వించుకున్నప్పుడు పుష్కలంగా నీరు భూమి నుంచి విపరీతంగా బయటికి వచ్చి గంగా ప్రవాహం లాగా వచ్చినటువంటి బోర్లు ఈరోజు లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రారంభించడం వల్ల బొగ్గు తీయడం వల్ల బోర్లన్నీ మొత్తం ఎండిపోయి దాదాపుగా మా 2 గ్రామాలలో ఉన్నటువంటి 400-500 బోర్లలో దాదాపు 300 బోర్లు ఎండిపోయినాయి. మీరు ఇందాక బోర్ పరిస్థితి చూసిండ్రు. ఆ పరిస్థితుల్లో కనీసం 1 సెకండ్ కూడా 1 నిమిషం కూడా పారనటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ భూములన్నీ ఎడారిగా మారి రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నది. అటువంటి పరిస్థితి కారణం అంతా ఈ సింగరేణి లాంగ్వాలే. కాబట్టి వెంటనే ఈ సింగరేణి లాంగ్వాల్ను దాన్ని రద్దు చేసి మాకు రైతులకు భూగర్భ జలాలు వచ్చే విధంగా దగ్గర ఉన్నటువంటి గోదావరి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు పంటలకు సదుపాయాన్ని కల్పించి నీటి వసతిని కల్పించినట్లయితే సాగునీరు తాగునీరు వసతి అనేది ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఇంతవరకు మాకు దానిపైన శ్రద్ధ చూపించలేదు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే, వాళ్ళ పదవులు నిలుపుకోవడానికే, వాళ్ళు కొనసాగించడం కోసమే ప్రభుత్వాలకు వాళ్ళు వంతపడుతున్నారు. కానీ రైతుల శ్రేయస్సు కోరి ఏ ప్రజాప్రతినిధులు దానికి పాటుపడడం లేదు. మాకు 20 కిలోమీటర్లు ఉన్నది. ఇక్కడ నుంచి 500-600 కిలోమీటర్లు గోదావరి నీటిని తోడుకొని పోతున్నారు. కానీ మా 20 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి భూములకు పంటలకు నీరు అందించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కూడా ఉన్నది. ఈ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని కోరి మాకు పనిచేయడం లేదు. బెల్లంపల్లి నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గతంలో దాదాపు ప్రభుత్వం ఉన్న 1947 స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి పాలకులు కావచ్చు, వచ్చిన తర్వాత కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు తెలంగాణలో కావచ్చు, ఏ పాలకులైనా కూడా మా బెల్లంపల్లి ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మొత్తం బొందలగడ్డ చేసిండ్రు, బొగ్గులు తీసుకుపోయారు, ఎక్కడ కూడా నీటి వసతి లేకుండా చేసిండ్రు. ఆ నీటి వసతిని కల్పించాలని మరి కోరుకుంటాను. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా పంటలకు నీరు అందించేటటువంటి పరిస్థితిని కల్పించి గోదావరి నుంచి నీరును మా బెల్లంపల్లి నియోజకవర్గానికి తప్పకుండా తీసుకువచ్చి మా ప్రజలకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఏదైనా ఒకవేళ మాకు ప్రజలకు అనుకూలంగా పరిస్థితులు కల్పించినట్లయితే సింగరేణి యాజమాన్యాన్ని కానీ, ప్రభుత్వాలను కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ వాళ్ళ ఇండ్ల ముందరికి వెళ్ళి ధర్నాలు చేసి మేము అక్కడే నిరాహార దీక్షలు చేస్తామని ఈ విధంగా మేము తెలియజేసుకుంటూ మా బాధలను వెలిపిస్తున్నాము.